అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. ఇది ఎందుకు ఇచ్చినావు? ఇది ఓడియమన్నాడు. ఈ ఇచ్చిన పాడైపోను రూపాయ చర్య చెప్పినావు. నీకు ఓటు ఇయ్యలేదా? నీ పెన్నం కట్టిందా? నీ బిడ్డ కట్టుందా? కేసీఆర్ నీకు సిగ్గు శరం లక్ష ఉంటే వాడు పోసుకోలేమో చెప్పు తీసుకొని తన్నాలనే ఉంది. ఇవన్నీ ఎవరికి చూస్తున్నాడు వాడు. ఇంటింటికి ఒక జాబ్ అన్నాడు, ఇంటింటికి ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, భూమి ఇస్తా అన్నాడు. వాడు అన్న వాగ్దానాలలో ఏడ ఉన్నాయి. కేసీఆర్ సార్ ఏం చేస్తాడు? మాకు మేము లేని వాళ్ళ పేదోళ్ళం ఉన్నా కానీ మాకు ఏమి ఇస్తాడు? ఇంట్లో గత్తరు దూరా ఇప్పుడు పైసలు ఇచ్చిందా? పైసలు ఇచ్చిండా? మనకు ఏమన్నా ఏం చేసిండే కేసీఆర్? మీ ఎమ్మెల్యే ఆయనగా ఇప్పుడు ఇడ ఎమ్మెల్యే మంది భూములు కూర్చుకుంటున్నాడు. వస్తాడా? తిరుగుతాడా ఇటు వచ్చి కేసీఆర్? వాడి ముఖం ఉంటేనా? కేసీఆర్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఫెలో, దట్ ఈస్ ద డర్టీ ఫెలో, ఈస్ ద డ్రింకర్ అండ్ లేడీస్ బ్రోకర్ దుబాయ్ అండ్ మస్కట్. నా కొడక నాకు దొరుకురా, నీ దుబ్బముకు పోయబోతే నా అయ్యనే ముట్టాయి. ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా?